మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, అక్షయ తృతీయ రోజు అందరూ బంగారం కొనాలి అంటారు కదా! అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? ఆ రోజు చేయవలసిన పనులేంటి? అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలనే నియమం ఏమీ లేదమ్మా. ఓకే. జ్యోతిషపరంగా చూస్తే అక్షయ తృతీయ ప్రాధాన్యత ఏమిటంటే, ఈరోజు సూర్యుడు చాలా ఉన్నత స్థితిలో ఉంటాడనమాట. హ్మ్. ఎగ్జాల్టెడ్ పొజిషన్‌లో ఉంటాడు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఓకే. ఈ ప్రభావం కలిగి ఉన్నప్పుడు మిగతా గ్రహాల ప్రభావం ఉండదన్నమాట. అట్లాగే సూర్యుడి కాంతి అంతా చంద్రుడి మీద పడుతుంది. అందుకు చంద్రుడు కూడా చాలా ఉచ్చ స్థితిలో దేదీప్యంగా ఉంటాడన్నమాట. సో, సూర్యచంద్రులిద్దరూ ఉచ్చంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. హ్మ్. సూర్యచంద్రులు మండల గ్రహాలు అంటారనమాట. మన జీవితాన్ని ప్రభావితం చేసేవాళ్ళు ముఖ్యులనమాట. సో, సూర్యచంద్రులిద్దరూ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఏ పని చేసినా అది కలిసొస్తది. ఓకే. దీన్ని ఎక్కువగా సౌరమానం పాటించేవాళ్ళు అంటే నార్త్ ఇండియన్స్ ఫాలో అవుతుంటారనమాట. సూర్యుడి ఆధారంగా కాలగణన చేసేవారు ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడు ఈ సూర్యారాధన, సూర్యమానం ఎక్కువ మన నార్త్ ఇండియాలో గుజరాత్ ఏరియా వాళ్ళు ఫాలో అవుతుండేవారు. వాళ్ళు ఎక్కువ సేట్లు, ఈ మార్వాడీలు సేట్లు గనుక, వారు ఎక్కువ బంగారం వ్యాపారంలో ఉన్నారు గనుక, దీనికి ఆ ప్రాధాన్యత కల్పించారనమాట. ఓకే. కానీ ఈరోజు చాలా ఆహ్, గొప్ప రోజు. ఈరోజు చేసిన ఏ కార్యక్రమం అయినా చాలా విజయవంతం అవుతుందనమాట. హ్మ్. ఈరోజు ఏదో ఏ రోజు చేసిన ఏ పనైనా వృద్ధి చెందుతుంది. అందుకోసం సంపదకి చిహ్నం గనుక బంగారం కొనమని వాళ్ళు చేశారు. అలాగే ఈ బంగారం వ్యాపారులు దీన్ని ఇంకా ప్రాశస్త్యంలోకి తీసుకొచ్చారు. ఓకే. కానీ ఈరోజు చేయాల్సినవి ఇంకా చాలా మంచి పనులున్నాయి. ఈరోజు ఎవరైతే ఈ విద్యాభిలాషులున్నారో, చదువుకునే పిల్లలు హ్మ్. ఈరోజు సరస్వతీదేవిని, గణపతిని పూజిస్తే వారికి విద్యలో ఆటంకాలు తొలగి మంచి విద్య మంచి. వస్తుంది. ఓకే. అట్లానే ఆరోగ్యం కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, వాళ్ళు ఈరోజు సూర్య ఆరాధన చేస్తే, సూర్యుని ఆరాధిస్తే వారి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. హ్మ్. అట్లాగే ఎవరైతే పితృదేవతలకి ఆధారం లేకుండా ఉంటారో, చనిపోయిన తల్లిదండ్రులకి, తాత ముత్తాతలకి ఈ పిండాలు, తర్పణాలు అటువంటివి పెట్టలేకుండా ఉంటారో, అటువంటి వారు ఈ రోజున వాళ్ళ పితృదేవతలను ఉద్దేశించి వారికి ఆ తర్పణాలు, పిండాలు పెడితే వారికి మంచి జరుగుతుంది. ఓకే. అదేవిధంగా వారిని ఉద్దేశించి కొన్ని దానాలు కూడా వారు చేసుకోవచ్చు. అన్నిటినీ మించి ఈరోజు ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. హ్మ్. నార్త్ ఇండియాలో అక్షయ తృతీయ రోజు వివాహాలు ఎక్కువ జరుగుతాయి. దానికి కారణం ఏంటంటే, మన వాళ్ళు అభిజిత్ లగ్నం అంటారు. సూర్యుడి వివాహం సూర్యుడి ఉచ్ఛలో ఉన్నప్పుడు హ్మ్. అభిజిత్ లగ్నం అంటారు. అభిజిత్ లగ్నంలోనే శ్రీరామ కళ్యాణం చేస్తారు. శ్రీరామనవమి నాడు శ్రీరాముడి కళ్యాణం అభిజిత్ లగ్నంలో చేస్తారు. అటువంటి అభిజిత్ లగ్నంలోనే ఉండే పరిస్థితి ఈరోజు సూర్యుడు ఉండే పరిస్థితి వస్తాయి కనుక, ఈరోజు పెళ్లి చేసుకునేవారు ఎటువంటి ముహూర్తాలు చూసుకునే అవసరం లేదు. ఓకే. ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఈరోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ పెళ్ళిళ్ళు ఉంటాయి అన్నమాట. దానికోసం వారు దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అక్షయ తృతీయకి ప్రాముఖ్యత ఇస్తారు. ఓకే. అదేవిధంగా ఎవరైనా రుణగ్రస్తులు అయిపోండి ఆర్థిక బాధలతో ఉండేవారు కూడా ఈరోజు ఏం చేస్తారంటే, ఈరోజు అక్షయ తృతీయ రోజు నాడే శ్రీకృష్ణుడు కుచేలుడు వృత్తాంతం తెలుసు కదా. హ్మ్. కుచేలుడు చాలా పేదరికంలో ఉంటాడు. అతను శ్రీకృష్ణుని ఆశ్రయించడానికి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు అటుకులు తీసుకెళ్ళి కృష్ణుడికి ఇస్తే, కృష్ణుడు 3 గుప్పెళ్ళు అటుకులు తిని అతనికి సర్వసంపదలు అనుగ్రహిస్తాడు. ఓకే. ఆ కుచేలుడు అసలు పేరు సుధాముడు అన్నమాట. సుధాముడు ఈ అక్షయ తృతీయ రోజుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అటుకులు ఆయనకి పెట్టి సంపదలు పొందాడు. అదే విధంగా ఎవరైనా దరిద్రపు బాధలతో బాధపడుతున్నవారు, రుణాలతో ఉన్నవారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ శ్రీకృష్ణుని అటుకులు నైవేద్యం పెట్టి ప్రార్థిస్తే వారి ఆర్థిక బాధలు తొలగి వారికి కావాల్సిన సంపదలన్నీ చేకూరుతాయి అన్నమాట. ఓకే. ఇదే విధంగా ఉద్యోగార్థులు ఏదైనా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు లేదా వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తున్నవారు కూడా ఈరోజు తమ ప్రయత్నాలను ప్రారంభిస్తే వారికి అవి సత్ఫలితాలను ఇస్తాయన్నమాట. హ్మ్. అందుకోసం ఈ అక్షయ తృతీయ అన్నది
సూర్యమానం పాటించే వాళ్ళు ఎక్కువగా అవలంబిస్తున్నారు. ఇది ఎక్కువ నార్త్ ఇండియాలో చేస్తారు కనుక వాళ్ళు చేస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చాంద్రమానం పాటిస్తారు. చంద్రుడి ఆధారంగా చేస్తారు. కానీ ఈరోజు సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఉన్నత స్థితిలో ఉంటారు కనుక ఉమ్. ఈరోజు ఏం చేసినా కలిసి వస్తుంది. అన్ని అది మంచి జరుగుతుంది. అందరూ అది చేస్తారు. అట్లానే పెళ్ళిళ్ళ విషయంలో ఈ అక్షయ తృతీయతో పాటు ఇంకొక 2 ముహూర్తాలు కూడా ఉన్నాయి. 3:30 ముహూర్తాలు, 3:30 ముహూర్తాలు అంటారనమాట. ఉమ్. ఆ రోజు ఏ ముహూర్తం అవసరం లేకుండా, ఎటువంటి సమయపాలన అవసరం లేకుండా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఓకే. అవేంటంటే ఉగాది రోజు, మనం వెళ్ళిపోయిన ఉగాది, ఆ రోజు విజయదశమి, ఉమ్. ఈ అక్షయ తృతీయ, మళ్ళీ ఇంకోటి కార్తీక శుద్ధ పాడ్యమి. అది సగం, హాఫ్ బ్యాడ్, హాఫ్ గుడ్ అంటారనమాట. సో 3:30 ముహూర్తాలని వీటిని అంటారు. ఇవి ఎక్కువ నార్త్ ఇండియాలో ఫాలో అవుతూ ఉంటారు. వాటిలో కూడా ఈ అక్షయ తృతీయకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సో ఈ అక్షయ తృతీయ రోజు కేవలం బంగారమే కాకుండా బంగారం లాంటి ఇలాంటి పనులు కూడా అందరూ చేసుకుంటే అందరికి ఉపయోగిస్తుంది. ఈ రోజు ఏం చేసినా అది వృద్ధి చెందుతుంది. ఏదైతే వారు కోరుకుంటున్నారో, వారికి మంచి జరగాలని కోరుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ ఈరోజు ప్రారంభించడం మంచిది. అంతేగాని ఇది కేవలం బంగారమే కొనాలనే దానికి పరిమితం కాదు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ బంగారం కొనలేని వాళ్ళు ఇంకేదైనా వస్తువు కొనుక్కోవచ్చా ఆ రోజు? ఈ రోజు ఏం కొనుక్కున్నా వృద్ధి చెందుద్ది. వారు ఏం చేశారంటే వారికి కావాల్సిన వస్తువులు, ఊ, వస్త్రం, ఆభరణం, ఉమ్. ఈ 2 ముఖ్యంగా శుభాన్ని ఇచ్చే వస్తువులు అన్నమాట. ఓకే. వస్త్రాలు కొనుక్కోవచ్చు, లేదా పెద్దలకి వస్త్రాలు పెట్టవచ్చు, లేదంటే ముఖ్య కార్యక్రమాలకు అవసరమైన వస్తువులు కూడా ఈరోజు కొనుక్కోవచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు, అటువంటి శుభకార్యాలు, గృహప్రవేశాలు అటువంటివి కొంతమంది ప్లాన్ చేసి ముహూర్తాలు పెట్టుకుంటుంటారు. ఉమ్. వాటికి కావాల్సిన వస్తువులన్నీ ఈరోజు కొనుక్కోవచ్చు. ఓకే. అలాగే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకుంటుంటారు కొందరు. ఆ విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు. ఓకే. అట్లాగే ఏదైనా వారి గృహోపకరణాలు లేదా గృహానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు. ఎవరైనా స్థలాలు కొంటే వాటి రిజిస్ట్రేషను, గృహారంభం, గృహప్రవేశం అటువంటివి కూడా ఈరోజు చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మండల గ్రహాలైన సూర్యచంద్రులు ఇద్దరు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఉమ్. వారు సర్వదోషాల్ని పోగొడతారు. పోగొడతారు. ఓకే. ఏ మిగతా గ్రహాలన్నీ వారి ఆధీనంలోనే ఉంటాయి కనుక వాళ్ళంతా ఇచ్చే శుభాలన్నీ జరుగుతాయి కనుక ఈ అక్షయ తృతీయకి అంత ప్రాధాన్యత ఉంది. ఇది కేవలం బంగారం కోసమే కాదు, కాదు. బంగారం అన్నిటికీ లాంటి అనేక ఇతర అన్ని పనులు కూడా ఆ. చేసుకుంటే మంచిది. ఓకే గురుగారు. అక్షయ తృతీయ రోజు ఎంత ప్రాధాన్యత ఉందనేది చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.